ఓం కం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 48వ భాగం. భద్ర మిత్రవింద కృష్ణ పత్నులైన విధము తెలుసుకుందాం. అన్ని శుభలక్షణాలతో విష్ణుపత్నికి అవసరమైన అన్ని భద్రమైన గుణాలతో భద్రయను పేరు గల కన్య పూర్వజన్మలో నలుడను సామాన్యుని ఇంట దివ్యజ్ఞాన సంపన్నురాలై జన్మించింది. అందరూ ఆడపిల్లల తండ్రులలాగే నలుడు కూడా తన కన్యకు వివాహం చేయ సంకల్పించాడు. దానికి ఉపోద్ఘాతంగా ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా భద్రా, నీలో సామాన్య కన్యకాల లక్షణాలు కనబడటం లేదు. ఎప్పుడు ఏదో పూజలంటావు, నైవేద్యాలంటావు, ప్రదక్షిణాలంటావు, మామూలు మాటలు, ఆటపాటలు, అమ్మలక్కలతో అనుబంధాలు, కనీసం పరిచయాలు ఉంటే కదా నీ మంచి లక్షణాలు నలువైపులా పాకి నీకు మంచి సంబంధాలు వచ్చేది. ఇంత శ్రమపడి శరీరాన్ని శుష్కింప చేసుకొని పూజలు చేసే నీవు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో చెప్పగలవా అన్నాడు. భద్ర ఇట్లన్నది. తండ్రి, నా పితృదేవుడవైన నీకు నేనేమి చెప్పగలను? భగవంతుడికి నమస్కారాది క్రియలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని ఎవరు చెప్పగలరు? అయినా నా విషయమైన ప్రయత్నం నేను చేస్తాను తండ్రి. నా జీవితపు తొలినాళ్ల నుండి కూడా కరుణా నిదానమగు విష్ణు భగవానుడే నా స్వామి. నేను హరికి దాసిని, హరిదాసులకు దాసిని. అంబుజోదర దివ్య పాదార విందాలకు నమస్కరించి నన్ను రక్షించు మహాప్రభో అని వేడుకుంటాను. ఇలా అంటూనే ఆమె భక్తి పరవశే అయి నేలపై సాష్టాంగపడి విష్ణువుకి నమస్కరించి లేచి మరలా తండ్రితో మాట్లాడసాగింది. ఓ తండ్రి, ప్రతి జీవి నిత్యం నిరంతరం విష్ణు భగవానునికి ప్రణామం చేస్తూనే ఉండాలి. ఆయనకు వందనమే ఆనంద నందనం. పూజ దాకా పోనక్కర్లేదు. నామస్మరణం, ప్రణామం, నివేదనం, వందనం, ఈ మాత్రపు సేవకే ఆయన సంతుష్టి చెందిపోయి శుభం కలిగిస్తాడు. అందుకే ఆయనే కరుణాపయోనిధి. నాన్నగారు విష్ణుదేవునికి దండం పెట్టని వారి శరీరం పెద్ద దండగ. దాన్ని పోషించడం వ్యర్థం. వారు నరకానికి పోకుండా ఆపగలిగే శక్తి మరలా ఆ విష్ణు భగవానునికే ఉంటుంది. దేవశ్రేష్ఠులకు కూడా హరినామస్మరణమే పరమోపాయము. ఏ నాలుకపై నైతే హరికృష్ణ హరి కృష్ణ అనే పదాలుండవో అది జ్ఞానేంద్రియం కాజాలదని జ్ఞానులు ఒక్కాణిస్తారు. కాశీ నివాసం కన్నా, ప్రయాగలో మరణం కన్నా, యజ్ఞాదులు యజమాన్యం కన్నా, సర్వతీర్థాభిగమనం కన్నా, ఇలాంటి మనకు తెలిసిన ఎన్నో కాదు అన్ని పుణ్యకార్యాల కన్నా హరినామస్మరణమే మిన్న. కాబట్టి ఓ తండ్రి, ప్రాణుల యొక్క ప్రథమ కర్తవ్యం సర్వకాల సర్వావస్థలందు హరిని స్మరించడం, పూజించడం, ప్రదక్షిణ అంచడం, జపించడం, స్తుతించడం. మానవ జన్మ దుర్లభమే అయితే సర్వం కూడా దగ్గితే ఊడిపోయే, నశ్వరం కూడా దగ్గితే ఊడిపోయే ముక్కులాంటి ఈ శరీరంతో శాశ్వతమైన కీర్తిని, స్థానాన్ని సంపాదించుకోగలిగితే అది చాలా గొప్ప విషయమే కదా. అలా సంపాదించి పెట్టేవాడు హరి. అందుకే నా జీవితం ఆయనకే అంకితం తండ్రి. మీరు కూడా జీవితాన్ని ఆయనకు నైవేద్యం చెయ్యండి అన్నది. భద్ర ఇలా ప్రవచింపగానే ఆమె తండ్రికి భద్రా విష్ణుల తత్వం అవగతమైంది. ఆయన కూడా హర్యుపాసనలో పడ్డాడు. వారిద్దరూ అలా హరిని ధ్యానిస్తూనే ఆ జన్మను గడిపేశారు. ధ్యానంలోనే మృతి చెందారు. పక్షిరాజా, మరుజన్మలో ఆమె నా మేనత్త గారింట జనించింది. దైవికంగా ఆమెకు భద్ర అనే పేరే పెట్టబడింది. ఆమెకు కైకేయి అనే పేరు అనుకున్నారు. కానీ మునులు పెద్దలు ఆమె భద్రమైన లక్షణాలు చూసి భద్ర అనే అన్నారు. నేను ఆమెను సలక్షణంగా వివాహం చేసుకున్నాను. ఓ గరుడ, మిత్రవింద నా పత్ని ఎగుటకు కూడా ఆమె కారణజన్మరాలగుట వల్లనే పూర్వజన్మలో ఆమె హరిని
మిత్ర రూపంలో పొందాలనుకునేది. సర్వకాల సర్వావస్థలలోనూ హరిని ఎలా పొందాలనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి ఉండేది కాదు. ఆమెకెన్నో తెలుసు. చివరకు సాత్విక పురాణాలందు వర్ణితములైన భగవానుని కథలను శ్రవణము చేయుటయే సర్వసాధనాలలోకి శ్రేష్టమైనది అనే నిశ్చయానికి వచ్చింది. విష్ణు కథలు వినని వారి జన్మ వ్యర్థమని నిర్ణయించుకుంది. గరుడా, ఆమె ఆలోచన ఎంత సముచితమో కదా. విష్ణు సంబంధిత కథారూపి యగు మహానది ప్రవహించిన చోట నారాయణ పదాంబుజాశ్రయం కాని చోట ముఖం నుండి శ్రీహరి నామస్మరణ కలువ నుండి తుమ్మెద ఝూంకారం వలె వెలువడని చోట ఎంత తప్పనిసరైన ఒక్క క్షణం కూడా నిలువరాదు. భాగవత శాస్త్ర చర్చలు జరగని గ్రామంలో, భాగవత రస పిపాసులు లేని ఊరిలో, భగవద్గీత ప్రవచనాలు కాని విష్ణు సహస్ర పారాయణం కానీ జరుగని జనవాసాల్లో, హరికథాగానం చెవికి సోకని ప్రదేశాల్లో బ్రతుకు తెరువు కోసం ఉండిపోయిన అట్టివారి జీవితం వ్యర్థమే. రసికుడైన విద్వాంసుడు తన చెవులకు బంగారు కుండలాల వల్ల సౌందర్యం వస్తుందనుకోడు. చెవులకు నిజమైన అందం వాటిలో ఎల్లవేళలా హరిగాథలు రింగు రింగుమనడమే. ఎవరైతే నిత్యము భాగవతార్థ తత్వాన్ని వింటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారో వారి జీవితమే సఫలం. ఈ విశ్వంలో సర్వత్రా వ్యాప్తి చెందియున్నవాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే నిత్యుడు, అంతర్యామి. ఎవరైతే నిత్యము ఆయన భక్తులుగానే జీవిస్తారో వారి యోగక్షేమాలను ఆయనే స్వయంగా చూసుకుంటాడు. భక్తులకు అశుభము కలగదు కాబట్టి నాన్నగారు, నేను కూడా ఆయన సత్కథలను వింటూనే జీవిస్తాను, అలా వింటూనే తను చాలిస్తాను అని మిత్రవింద అలాగే చేసి మరుజన్మలో నా మేనత్త సుమిత్ర కూతురిగా జనించింది. స్వయంవరంలో ఎందరో క్షత్రియ వీరులను దాటుకొని నా మెడలో మాల వేసి నన్ను వరించింది. నేను ఆమె కోరికను మన్నించి ఆమెను అపహరించదలిచిన రాజులను ఓడించి ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రవిధిన వివాహమాడాను. సూర్యపుత్రి కాళింది కథ తెలుసుకుందాం. వివస్వంత రూపంలో నున్నప్పుడు సూర్యునికి జనించిన కాళింది నా పత్ని ఎట్లయిందో విను. ఈమెకు యమున, యమానుజ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమె విష్ణుపత్నిని కావాలని ఇచ్చతో విశిష్ట తపస్సును కావించింది. పూర్వజన్మలో చేసిన పాపాలను దగ్ధం చేయడానికి చేసే ప్రయత్నాన్ని తపస్సు అంటారు. దీనినే పాపానుతాపమని అంటారు. పూర్వజన్మలో ఎవరైతే ముకుందిని అసలు తలుచుకోకుండానే బతికేశారో వారు జీవిత చరమాంకంలో చివరగా ఇలా దేవునికి విన్నవిస్తారు. హే ముకుందా, నేనీ పుత్ర మిత్ర కలత్రాది బంధాలతో నిండిన సంసారంతో అత్యంత సంతప్తుడనై ఉన్నాను భగవాన్. నేను నీ ముఖారవిందాన్నెప్పుడు దర్శించగలను? నేనెన్నడూ నిన్ను సేవించలేదు, పూజించలేదు. నేనెలా ఉద్ధరింపబడగలను స్వామి? నా వంటి మహాపాపి నిన్నెట్లు చూడగలడు? నేనిలాగే ఎన్నో జన్మలుగా సాంసారిక బంధాలలో చిక్కుపడి నిన్ను తలుచుకోకపోవడం వల్ల మరలా జన్మించి గతించి ఉంటాను. ఈ సంసార బంధాల వల్ల ఏమాత్రమూ సుఖపడలేదు, నిన్ను సేవించుకోలేదు, సత్సంగతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, భక్తజనులతో కలిసి భజనలైనా చేయలేదు. హే మురారి, నా శరీరం కష్టాలలో పడి కాలిపోతుంది. ఇప్పుడు ఎవరిని శరణు వేడను? నీవు తప్ప నాకు దిక్కెవరు? ఈ రకంగా పశ్చాత్తాపించడాన్నే అనుతాపమంటారు. ఇప్పుడు చేసేదే తపము. పక్షిరాజా, కాలింది ఇలా తపస్సు చేయడానికి యమునా తీరానికి పోయి అక్కడ నా ధ్యానంలో నిమగ్న అయి ఉండిపోయింది. గరుడా, ఇలా ఉండగా నేనొక రోజు అర్జునునితో కలిసి యమునా తీరానికి విహారానికి వెళ్ళాను. అక్కడ ఆమెను చూసి వివరాలు కనుక్కోమని అర్జునుని పంపాను. అర్జునుడు ఆమె కథనంతటిని కనుక్కొని వచ్చి నాకు చెప్పాడు. తరువాత నేనొక శుభముహూర్తంలో ఆచార ప్రకారం అక్కడికి పోయి కాళింది
కాళిందిని పాణిగ్రహణం చేశాను. స్వయంగా సంపూర్ణానంద స్వరూపుడనైన నాకు ఏ సుఖాభిలాష ఉండదు. నా వివాహాలండి భక్తానుగ్రహ దృష్టి వల్లే జరిగినవే. లక్షణా పరిణయం. ఓ ఖగపతి, లక్షణ వివాహ వృత్తాంతాన్ని వినిపిస్తాను. ఈమె పూర్వజన్మలో సకల వేద పారంగతుడైన అగ్నిదేవుని పుత్రి. అన్ని ప్రకారాల శుభలక్షణాలతోనూ పుట్టడం వల్ల ఈమెకు సులక్ష్మణ అను పేరు కలిగింది. అన్ని రకాల శుభలక్షణాలు సంపూర్ణంగా గల పురుషుడు మహావిష్ణువు ఒక్కడే కదా. ఆయన ప్రతిరూపిడి లోకమున శ్రీకృష్ణుడే కదా అని యోచించి ఆమె నన్ను పతిగా భావించి పూజలు చేయసాగింది. వివాహ ప్రసక్తిని తెచ్చిన తండ్రితో ఆమె ఇలా అంది: నాన్నగారు, ఆ శ్రీహరి సర్వత్రా వ్యాపించి అందరిలోనూ ఉండే సర్వాంతర్యామి. దానాది శుభకర్మలేవి చేసినా ఆయననే ఉద్దేశించి చేయాలి. ఆయనను భక్తిపూర్వకంగా వివిధోపచారాలను సమర్పిస్తూ మనస్సులో నిలుపుకొని ఆ దేవదేవుని సంతుష్టపరచడానికి ప్రయత్నించాలి. భక్తి సహితంగా నివేదించబడిన అన్నపానాది పదార్థాలను ఆ శ్రీ మహావిష్ణువు నిస్సందేహంగా స్వీకరిస్తాడు. గృహస్థు ఎప్పుడూ కూడా ప్రథమంగా యోగ్య పదార్థాలన్నిటినీ శ్రీహరికి సమర్పించిన తరువాతే తన పనులు చూసుకోవాలి. అట్టివారే ధన్య గృహస్థులు. ఎవరికి ఎట్టి దానమిచ్చినా మాధవుడే వచ్చి గ్రహిస్తున్నాడనుకుని దానగ్రహీతను ఆదరించి దానం చెయ్యాలి. ఈ రకంగా ఇతరులకు దానమిచ్చిన దానిని తానే గ్రహించి విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆ వాసుదేవుడే వసించు దేవుడు. ఆయనే మన ఇంటిలోనూ వంటిలోనూ వెలిగే దీపం. నేనా మాధవుని భక్తురాలిని ఇంకొకరిని నాథునిగా ఊహించలేను. తరువాత కొంతకాలానికి ఆమె నాకు కృష్ణుడే పతిగా రావాలి గాక అని కోరుకుంటూ ప్రాణపరిత్యాగం చేసింది. మరుజన్మలో ఆమె మద్ర దేశాధీశుని పుత్రిగా జనించింది. మహావీరుడైన ఆమె తండ్రి మత్స్య యంత్రాన్ని ఛేదించగలవానికే పిల్లనిస్తానని స్వయంవరం ప్రకటించాడు. నేనామె గత జన్మ నాటి కోరికను తీర్చడం కోసం మద్రదేశానికి పోయి ఆ యంత్రాన్ని ఛేదించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. సోమపుత్రి జాంబవతి కథ తెలుసుకుందాం. ప్రియుడైన శిష్యునికెంత చెప్పినా గురువు తనివి తీరదు. గరుడా, నీకిప్పుడు నా ప్రియపత్ని జాంబవతి కథను వెల్లడిస్తాను విను. క్రిందటి జన్మలో ఆమె శ్రీసోముని అంటే చంద్రుని పుత్రిక. ఆయన నిరంతరం విష్ణు సేవలనే చేస్తూ ఉండేవాడు. ఆయన పుత్రిక తండ్రిని అనుసరించేది. ఆమె నిత్యము పురాణాలు వినేది. ప్రతిక్షణము భగవత్స్మరణ చేస్తూ ఉండేది. ఆయన చరణాలకు అవకాశమున్నప్పుడల్లా వందనాలు చేస్తూ ఉండేది. విష్ణు సేవ తోడిదే జీవితమన్నట్లుగా కాలం గడిపేది. మెల్లమెల్లగా క్రమక్రమంగా జాంబవతి మనసులో ఆధ్యాత్మిక జ్ఞానం కూడుకట్టుకోసాగింది. ఈ సంసార శాశ్వతం కాదని, సుఖదుఖాలు మాయా కల్పిత విన్యాసాలేనని ఆమెకు అవగతమైంది. భగవత్ ప్రేమతోనే జీవిస్తూ ఆయనకు అంకితంగానే అన్ని పనులు చేస్తూ ఉండడంలో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఆమె మాటలలో భగవంతుని నామము కథనము తప్ప వేరొకటి వినవచ్చేది కాదు. ఆమె కన్నులు నిత్యము ఆయననే అన్వేషిస్తూ ఆయన కోసమే వేచి చూస్తూ ఉండేవి. చెవులు విష్ణుదేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండేవి. ఆమె చేతుల నిండా నిత్యము కృష్ణార్చనకు సంబంధించిన సంబరాలే ప్రకాశిస్తుండేవి. ఆమె పాదములు నిత్యము హరికి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నిస్తుండేవి. హృదయంలో ఆమె నింపుకొన్న కోరిక ఒకటే: నేను శ్రీస్వామి చరణదాసిని కావలేను, అంతే. ఆమె కార్యములన్నీ శ్రీహరి వైపే కదులుతుండేవి. ఆ పని పూర్తి కాగానే దానిని ఆమె భగవంతునికే సమర్పిస్తుండేది. బ్రాహ్మణులను సంతులను జాంబవతి హరిస్వరూపులుగా భావించి నిత్యము పూజిస్తూ ఉండేది. ఒకనాడు ఆమె తండ్రి శ్రీ సోముడు తీర్థయాత్రలకు పోవ సంకల్పించాడు. జాంబవతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆమె ఎప్పటి నుండో భగవంతుడు వివిధ లీలలను ప్రదర్శించిన యాత్రాస్థలాలను ఆయన అదృశ్య రూపంలో నెలకొని ఉంటాడని, పతితమైన క్షేత్రాల పవిత్రమైన క్షేత్రాలను సేవించాలని అనుకుంటూ ఉండేది. సోముడు శ్రీనివాసుని దర్శనానికి పోదామనుకుంటున్నాడని విని ఆమె ఆనందంతో పరవశించిపోయింది. శ్రీనివాసుని పట్ల మధుర భక్తిని మదిలో పెంచి పోషించిన అరుదైన అతివ జాంబవతి. శేషాచలంపై తన ప్రియతముని కనుల నిండా నింపుకోగల నన్న భావం ఆమెను నిలవనీయలేదు. ఆమె తండ్రి కూడా సంపూర్ణ భక్తి తత్పరుడే. ఇరువురి ఉత్సుకత అనిర్వచనీయమై యాత్ర ప్రారంభమైంది. తండ్రి కూతుళ్ళిద్దరికీ భక్తి పారవస్యమే. వారి పాదముల అప్రయత్నంగానే ముందుకి సాగిపోసాగినవి. వారి కులగురువు సద్గురు జైగీషవ్య మహర్షి ఆజ్ఞ మేరకు సోముడు కపిలతీర్థాన్ని చేరగానే శిరోమండనం చేయించుకొని స్నానం చేసి తీర్థశార్థాన్ని నిర్వహించాడు. వివిధ ప్రకారాల దానాలను ఇచ్చాడు. తరువాత గురువుగారు వారికి వెంకటాద్రి యొక్క మహత్యాన్ని వినిపించాడు. యాత్రికుల మనస్సులను శర్ధాతిరేకములు కాగా వారు మిక్కిలి ప్రేమగా ఆ పవిత్ర పర్వతాన్ని అధిరోహించసాగారు. గురువుగారు వారికి నారద, ప్రహ్లాద, పరాశర, పుండరీకాది మహాభాగవతోత్తముల పుణ్యకథలను వినిపిస్తూ వెళ్ళసాగారు. ఇవి కాక నామరసాస్వాదన ఉండనే ఉంది కదా. నిజం చెప్పాలంటే వారు నడవడం లేదు. ఆనందరసాబ్ధిలో దిగి నిలబడితే ఆ తరంగాలే వారిని ముందుకి కొనిపోతున్నాయి. జాంబవతి ఆనందానికి అంతే లేదు. దారిలో వారికొక రమ్యమైన తీర్థం తగిలింది. జాంబవతి, గురుదేవా, ఇది ఏ తీర్థం? ఇక్కడెవరో పరమ భాగ్యశాలిని భగవంతుడు అనుగ్రహించినట్లు అనిపిస్తుంది. ఎవరు వారు అని అడిగింది. ప్రసన్నుడైన గురువుదేవులిలా ప్రవచించారు. అమ్మ, దీని పేరు నారసింహ తీర్థం. భక్తరాజు ప్రహ్లాదుడు శ్రీనివాసుని దర్శించుటకై ఇక్కడికి వచ్చేశాడు. అతనితో పాటు కొందరు మిత్రులు కూడా వచ్చారు. వారు దైత్యులే అయినా భక్తులు. వారు ప్రహ్లాదునిలా అడిగారు, మిత్రమా, మనకందరికీ భగవానుని చూడాలనే ఉత్సుకత ఎక్కువగానున్నది కదా. నృసింహరూపుడైన శ్రీనివాసుడిక్కడై ప్రతి కణంలోనూ వ్యాపించి ఉన్నాడని చెప్పావు కదా. ఈ విశుద్ధ జలంలో ఆయన మాకెందుకు కనబడుటలేదు? మాకాయన దర్శనాన్ని చేయించు అన్నారు. దైత్యులు సహజంగా ఎలా మాట్లాడతారో తెలిసిన ప్రహ్లాదుడు వారి పట్ల ప్రసన్నుడై భగవంతుని ప్రార్థించగా ఆ మహాభక్తుని పట్ల నిత్యము ప్రసన్నంగా ఉండే పరమాత్మ ఆ బృందానికంతటికీ ఆ నీటిలో దర్శనమిచ్చాడు. అంతేకాక ఇకపై ఆ జలాశయంలో స్నానం చేసిన వారు జ్ఞానవంతులవుతారని వరం కూడా ఇచ్చారు. ప్రహ్లాదాది ఆ భక్త శిఖామునులు సామాన్య శరీరాలను త్యాజించిన తరువాత అనంతాత్మరూపులై ఇక్కడే నివసించసాగారు. ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మహాభాగవతోత్తములకు ఈనాటికి ఇక్కడ మధ్యాహ్నం దాటాక నృసింహ నామము జయ జయ ధ్వనులు వినిపిస్తుంటాయి. అందరికీ రోమాంచమును, అశ్రుధారపాతమును, అవిరాళ భక్తి భావజనితములుగా కలిగించింది. ఈ ఇతిహాసం వారి భక్తికి ప్రసన్నుడై ముగ్ధుడై శ్రీనివాసుడు వారికి అక్కడే దర్శనమిచ్చాడు. జాంబవతి మధుర భావానికి అనుగుణంగా ఆ స్వామి కోటి మన్మధుల అందంతో కమనీయ రూపంలో దర్శనమిచ్చాడు. చూస్తుండగానే జాంబవతికి అంగాలన్నీ శిథిలమైనట్లనింది. రోమాంచం కలిగింది. కంటి నుండి ప్రేమాశ్రువులు ధారకట్టి జారగా ఆమె పాదాల వద్ద ఒక మడుగు వంటి దేర్పడింది. ఎట్లో గొంతు పెగల్చుకొని, నాథా, నన్ను నీ చరణదాసిగా స్వీకరించు అనగలిగింది జాంబవతి. ఇంతవరకు తన సౌందర్య సుధనే చవిచూసిన శ్రీనివాసుడు అప్పుడు ఆమెకు తన
వాక్సుధను కూడా సమర్పిస్తూ ఇలా అన్నాడు. జాంబవతి, నేను నీకు వెంకటేశ మంత్రాన్ని ఉపదేశిస్తాను. నువ్విక్కడే ఉండి దాన్ని జపిస్తూ తపము చెయ్యి అని అనుగ్రహించాడు. జాంబవతికి ఆ మాటలకి తన చెవిలో అమృతం కురిసినట్లయింది. ఆనందంతో పరవశమైపోయింది. అప్పటిదాకా ఉన్న లజ్జ ఏమైపోయిందో ఉన్నట్లుండి ఆనంద నృత్యం చేయసాగింది. ఆ నృత్యానికి బ్రహ్మాండమంతా పరవశమైపోయి నాట్యం చేస్తున్నట్లు ఊగింది. స్వర్గం నుండి అప్సరసలు దిగివచ్చి ఆమెకి ఇరువైపులా సర్దుకొని నర్తించసాగారు. దేవదుందుబులు మ్రోగుతుండగా దేవతలు ఆమెపై పుష్పవృష్టిని కురిపించారు. ఇలాగే భగవంతుని ప్రేమచే ఆహ్లాదితం అయి జాంబవతి తీర్థయాత్రను కొనసాగించింది. గురువుగారు ఆమెకు శ్రీ వెంకటేశ్వర మహత్యాన్ని వినిపించారు. శ్రీనివాసుడు సదా చరించే స్వామి పుష్కరిణి కథని చెప్పారు. ఇలా ఆ యాత్ర కొనసాగుతున్న ప్రతి నిమిషము ఆమెకు శ్రీనివాసునిపై గల ప్రేమానురాగాలు పెరిగిపోసాగాయి. గురువుగారు వెంకటాద్రిపై చూపి చెప్పిన ప్రతి తీర్థాన్ని జాంబవతి మనసారా సేవించింది. చివరగా ఋషి తీర్థాన్ని చేరుకున్నప్పుడు సప్త ఋషుల పాదముద్రలచే పవిత్రమైన ఆ నేల ఆమె కన్నులకు అద్దుకొని ఆ ధూళిని నుదిటికి రాసుకొని అక్కడే ఉండిపోయింది. ఆ తీర్థంలోనే తపస్సును అనుష్ఠించింది. గరుడా, నేను అవతరించేదాకా ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. ఆమె శరీరం అత్యంత పవిత్రమైపోయింది. చివరికి నేను తన పతిని కావాలని అభిలాషతో యోగధారణ ద్వారా తన శరీరాన్ని త్యాజించి వెంటనే భక్త శిఖామణి అయిన జాంబవంతుని ఇంటిలో మరలా జన్మించింది. అక్కడ కూడా ఆమె పేరు మారలేదు. ఈ జన్మలో కూడా ఆమెది ఏకమాత్ర నిష్ఠయే, హరినిష్ఠ. ఆమె తండ్రి జాంబవంతుడు కూడా మహాభక్తుడు. అతడు తన పుత్రికను నాకు పత్ని రూపంలో సమర్పించి తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. గరుడ, నిజమైన భక్తిలో కోరికలుండవంటారు. నిజమే, కానీ తనను తాను భగవంతునికి సమర్పించుకోవాలనే కోరిక మామూలు కోరిక కాదు. అది భక్తికి పరాకాష్ఠ అనుట సరికాదు. జాంబవతి భక్తి సఫలమైంది. విశ్వనాథుడే విధి విహితంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆనందానికి అంతుగాని ఉపమానం కానీ లేవు. శ్రీకృష్ణుడు గరుడునికి ఆ తరువాత శ్రీనివాస భక్తితత్వాన్ని బోధించాడు. ఆయన మహత్యాన్ని కూడా వర్ణించి చెప్పి ఇలా ప్రవచించాడు. వత్స వైనతేయ, భగవంతుని ఎన్ని పనుల్లో ఉన్న మానవులు కానీ ఇతరులు కానీ మరిచిపోరాదు. నిరంతరం ఆయనను హరి మున్నగు మంగళమైన నామాల ద్వారా తలుచుకుంటూనే ఉండాలి. హరిం హరిం ప్రవదేత్ సర్వదైవ. శుభాన్ని కోరుకునేవారు తమ శాస్త్ర విహిత కర్మలను ఆచరిస్తూనే ప్రతి క్షణము లేదా వీలైనప్పుడు వాసుదేవ హరి స్మరణాన్ని చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల నారాయణుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ప్రాణులు భగవంతుడైన విష్ణుదేవునికి ప్రియకరములైన కార్యములందే అనురక్తిని పెంచుకోవాలి. హరిప్రీతికరే ధర్మే ప్రీతియుక్తో భవేత్ సదా అని ముగించాడు సూత మహర్షి. గరుడ పురాణ మహత్యం ఈ గ్రంథంలో 3 కాండాలలోనూ చెప్పబడింది. అదంతా ఒక చోట చేర్చి అనువదింపబడింది. గరుడ పురాణ మహత్యం తెలుసుకుందాం. గరుడ పురాణ సారాన్ని పూర్తిగా వివరించిన పిమ్మట ఖగవాహనుడు కాలకంఠునితో ఇలా చెప్పాడు. గరుడ పురాణం రక్షిస్తుంది. ఈ పురాణం చదివిన వారికి ఇక్కడ భోగం అక్కడ మోక్షం కలుగుతాయి. ఇది మానవులకి గరుడ పురాణం ఎల్లరికీ విద్య, యశస్సు, సౌందర్యం, లక్ష్మి, విజయం, ఆరోగ్యం మున్నగు వాటిని ప్రసాదిస్తుంది. దీనిని పఠించిన వానికి విన్నవానికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అది స్వర్గానికి మనిషిని కొనిపోగలదు. తాను విష్ణు భగవానుని ద్వారా ఈ పురాణాన్ని విని తరించానని బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పగా ఆ మహర్షి నాతో ఇలా అన్నాడు. వత్స, విష్ణు భగవానుని నుండి గరుడ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి, నారదునికి, నాకు బోధించాడు. నేను నీకు చెప్పాను.
నువ్వు సౌనకాది మహామునులకు వివరించి చెప్పు. ఎందుకంటే దీనిని విన్న వ్యక్తి సర్వజ్ఞుడై అభీష్ట ప్రాప్తిని, బ్రహ్మపదాన్ని పొందే మార్గాన్ని తెలుసుకుంటాడు. విష్ణుదేవుడు గరుత్మంతునికి కూడా ఇదే పురాణాన్ని చెప్పి దానిని నా మహాభక్తుని పేర ప్రపంచానికి ప్రసాదించాలని ఆదేశించాడు. ఇది నిజమైన మహాసార తత్వం. ఇది ఏ ప్రాణికైనా ధర్మార్థ కామ మోక్షాల ఫలాలను ఇయ్యగలదు. సౌనకాది మహర్షులారా, ఈ శ్రేష్టతమైన పురాణాన్ని మీరు నా నుండి విన్నారు కదా. దీనిని బ్రహ్మ నుండి విని మా గురువుగారైన వ్యాస భగవానులు బహుకాలం క్రిందటే నాకు బోధించారు. ఆ శ్రీహరియే వ్యాసరూపమున జనించి 4 వేదాలను స్పష్టపరిచి 18 పురాణాలను రచించాడు. ఇతర పురాణాలన్నిటినీ మహానుభావుడైన శ్రీ సుఖమహర్షి నాకు వినిపించాడు. ఈ మహాపురాణాన్ని నా నుండి మీరు విన్నారు కదా. మహావిష్ణువిచ్చిన వరాన్ని కూడా వినండి. ఈ పురాణాన్ని ఏకాగ్ర చిత్తులై చదువుకున్న, చదివిన, చదివించిన, విన్న, వినిపించిన, వ్రాసిన, వ్రాయించిన, గ్రంథరూపంలో నిత్యం పూజించిన వారికి ధర్మార్థులైతే ధర్మము, అర్థాభిలాషులైతే కోరికలుంటే అవి మోక్షం కావాలంటే మోక్షము లభిస్తాయి. కోరికలు లభించుట ఎనగా తీరుటయని భావం. మనిషి ఏ వస్తువుని కోరుకొని గరుడ పురాణాన్ని శ్రద్ధగా పఠించినా ఆ మనిషికి ఆ వస్తువు తప్పకుండా లభిస్తుంది. పైగా సుఖజీవనము, దేహాంతంలో మోక్షము లభిస్తాయి. ఈ పురాణంలోని ఒక శ్లోకాన్ని రోజు చదివిన మనిషి పాపరహితుడవుతాడు. ఏ గృహంలోనైతే సంపూర్ణ గరుడ పురాణం ఉంటుందో ఆ ఇంటి వారికి ఈ జన్మలోని అన్ని ఆశయాలు సిద్ధిస్తాయి. సర్వశుభాలు సమకూరుతాయి. ఈ పురాణమే చేతిలో ఎక్కువ కాలం ఉంటుందో, ఏ చేతిలో ఎక్కువ కాలం ఉంటుందో ఆ హస్తం నీతి కోశంతో సమానం. ధర్మార్థ కామ మోక్షాలతో పాటు ఈ పురాణాన్ని నిత్యం పారాయణ చేసేవారికి పుత్రుడు కావాలంటే పుత్రుడు, విద్యను కోరుకుంటే విద్య, తీరని కోరికలుంటే వాటి సాఫల్యం, పుణ్యం లభిస్తాయి. ఎంత పుణ్యం లభిస్తుందంటే దానివల్ల బ్రహ్మహత్యా పాతకం కూడా శమించవచ్చు. ఈ పురాణ పారాయణ కానీ శ్రవణం కానీ చేసే గొడ్రాళ్ళు సంతానాన్ని కోరుకుంటే తల్లి అవుతుంది. పిల్లలకు మంచి గుణాలు రావాలనుకుంటే వస్తాయి. కన్యకు మంచి పతి లభిస్తాడు. ఈ పురాణాన్ని వేడుకుంటే పిల్లలు విద్యావంతులు అవుతారు. కవి కాదలుచుకున్నవాడు కవి అవుతాడు. అందుకే మళ్ళీ చెబుతున్నాను, ఈ పురాణం ఒక కల్పవృక్షం. దీనిని పఠించి కానీ వినిపించి కానీ కనీసం విని కానీ భోగం కోరుకుంటే భోగం, దానిని అనుభవిస్తూ కోరుకుంటే అనాయాస మరణం, దేహాంతంలో మోక్షం లభిస్తాయి. పక్షిశ్రేష్ఠుడు భక్త శిఖామణియగు గరుడు బోధించిన ఈ పురాణం ధన్యం. ఇది సకలలోక కళ్యాణకరం. ఈ పురాణం పారాయణ చేసేవారికి అకాల మృత్యు ఉండదు. దుష్ట శత్రుక్షయమై ఇక ఎవరి వల్ల భయం ఉండదు. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం. శృణ్వతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి యచ్చేదం శృణుయా మర్చో యచ్చాపి పరికీర్తయేత్ విహాయ యాతనాం ఘోరాం దూతపాపోధివం వ్రజేత్. అక్షరాలలో ఆకారాన్ని, పక్షిగణాల్లో గరుత్మంతుడిని, పురాణాల్లో గరుడ పురాణాన్ని నేనే అని విష్ణు భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. ఇది ఈ పురాణం రాజము యొక్క మహాత్యం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.